ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ని చూస్తే మీరే షాక్ అవుతారు. ఇన్‌స్టాలో కూడా తన ఫేస్ ని మేము ఇప్పటివరకు చూడలేదు. వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ మాస్క్? యాక్చువల్లీ నేను ఎవరికి చూపించకూడదన్న రీజనే అది. చాలా మంది డిప్రెషన్‌కి వెళ్తుంటారు ఏదో చిన్న ఇన్సిడెంట్‌కి. అలాంటి వాళ్ళకి మీరు ఏ మోటివేషన్ ఇస్తారు? సో డిప్రెషన్‌కి మెయిన్ థింగ్ ఏంటంటే ఆ భయంతో మాట్లాడడం. అసలు ఇప్పట్లో లవ్ అనేది ఉందా? లేకుంటే అట్రాక్షన్ కోసం? ప్రేమ ఉంది, అట్రాక్షన్, లస్ట్ అనేది మనకు ఏజ్ బై ఏజ్ పోతుంది. సో ఇట్స్ ఎ ఫేస్ ఆఫ్ ఎవ్రీ పర్సన్స్ లైఫ్. ఒక పుణ్యకార్యాన్ని మీరు పాపం అంటున్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త ఇంటర్వ్యూస్ కోసం. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ని చూస్తే మీరే షాక్ అవుతారు. ఇన్‌స్టాలో కూడా తన ఫేస్ ని మేము ఇప్పటివరకు చూడలేదు. ఆయన మా స్టూడియోకి రావడం కూడా మాస్క్ తోనే రావడం జరిగింది. ఈ మాస్క్ వెనకాల ఉన్న రహస్యం ఏంటిది? అసలు ఇన్‌స్టాలో రీల్స్ కూడా చాలా మోటివేషనల్ గా, చాలా లైఫ్ కి దగ్గరగా ఉన్నాయి. తను చాలా అనుభవపూర్వకంగా పెట్టే మనం చూస్తుంటాం మనం రీల్స్ అన్ని. అది మాస్క్ ద్వారానే ఎందుకు ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది? ఆయన మాస్క్ ధరించాల్సిన అవసరం ఏముంది? అదేనండి, డాక్టర్ మాస్క్ గారు మనతో ఉన్నారు. అతని రియల్ పేరు ఏంటో నాకే తెలియదు, నన్ను అడగొద్దని కూడా అడగడం జరిగింది. మీ ముందు కూడా ఒకసారి అడిగి చూస్తాను, మీ ప్రేక్షకుల కోసం అన్న పేరు చెప్తారో లేదో. ఆయన చూడండి, ఇప్పుడు చూస్తే కనుక డాక్టర్ మాస్క్ గారు ఉన్నారు. మాస్క్ వేసుకొని. సార్, నేను కనిపిస్తున్నానా? మీరు డాక్టర్ మాస్క్. మీ పేరు సార్? నా పేరు యాక్చువల్లీ నేను రివీల్ చేసిన పేరు ఇంతవరకు, అంటే నా పేజ్ లో రివీల్ చేసిన పేరు మ్యానీ. యూ కెన్ కాల్ మీ మ్యానీ. మ్యానీ. డాక్టర్ మాస్క్ కాకుండా. ఓకే. మీట్ మీ ఎక్కడున్న బయట మ్యానీ అందులో. ఓకే, మిమ్మల్ని ఎట్లా గుర్తుపట్టాలి సార్? ఎప్పటికీ మాస్క్ వేసుకొని ఉంటారు కదా, ఒకవేళ మాస్క్ తీసినప్పుడు మా పక్కకు ఉంటే కూడా ఎలా గుర్తుపట్టాలి? మీరు ఇప్పుడు మా స్టూడియో కూడా రావడం మాస్క్ తోనే రావడం జరిగింది. వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ మాస్క్? మనం ఇప్పుడు మీరు నన్ను మాస్క్ తో చూడాలంటే మీరు నేను మంచిగా ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ బాండ్, డెఫినెట్లీ మీరు నన్ను వితౌట్ మాస్క్ చూస్తారు. వీ కెన్ షేర్ ఎ గ్రేట్ బాండ్. మీకు అసలు బాండింగ్ కావాలంటే మీరు మాస్క్ తీయాలి, మాతోని ఫ్రెండ్షిప్ బాండింగ్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బేసిక్ గా కొంచెం అంటే లైక్ హ్యూమన్ సైడ్ ఆలోచించే వాళ్ళు కొంచెం బెటర్ అనిపిస్తారు నాకు. టూ మచ్ యంత్రంలా కాకుండా హ్యూమన్ సైడ్ ఆలోచించే వాళ్ళు కొంచెం బెటర్ అనిపిస్తారు. సేఫ్ గా అనిపిస్తే I can open my mask, remove my mask and be with you. ఓకే, సరే. అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇంతకుముందు ఏమైనా నేరాలు ఏమైనా ఘోరాలు ఏమైనా చేయడం జరిగిందా? అంటే ఫేస్ చూస్తే ఎవరైనా అరెస్ట్ చేయడం కానీ కొట్టడం కానీ ఉంటుందని అనుకుంటారు? ఇఫ్ డోంట్ మైండ్ ఏమనుకోకండి. ఎందుకు మాస్క్ ఎవరు ధరిస్తారంటే ఎవరైనా నేరం చేసిన వాళ్ళు, లేకుంటే నా ఫేస్ గుర్తుపడితే ఎక్కడైనా ఏమైనా జరుగుతుంది అనే ఉద్దేశంతో మాస్క్ ధరించడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఏమైనా ఉన్నారా మీరు? ఇంతవరకు అలాంటివి ఏం జరగలేదు. చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఇవి కాలేజ్ లో జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది కానీ, బట్ మన మీద సపరేట్ కేసు ఉండడం కానీ, లేకుంటే మనము ఏమైనా క్రైమ్స్ చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం కానీ ఇంతవరకు జరగలేదు. అలాంటిది ఏం లేదు. నో. ఓకే. మ్యానీ గారు, ఒకసారి మాస్క్ తీస్తారా మా ప్రేక్షకుల కోసం? లేదండి, యాక్చువల్లీ నేను ఎవరికి చూపించకూడదన్న రీజనే అది. నేనైతే ఇక్కడ మీ ఛానల్ ఇప్పుడైతే మనము అంటే మాస్క్ రివీలింగ్ అయితే లేదు. ఓకే. ఫ్యూచర్ లో ఎప్పుడన్నా మనం ఇంకా నెక్స్ట్ బాండింగ్ పెంచుకున్నప్పుడు మీ ఛానల్లో నేను ఐ కెన్ రివీల్ మై ఫేస్. మాస్క్ ఎంత అండి? అది కాస్ట్ ఎంత ఉంటుంది? ఒక 2-3 లక్షలు ఉంటుందా? లేదు, అంత లేదు. ఇది యాక్చువల్లీ నాకు 35,000 పడింది. ఓకే. కానీ ఇట్ కేమ్ ఫ్రమ్ యూకే. సో అక్కడ నుంచి ఇక్కడికి తెప్పించుకోవడానికి నాకు ట్రాన్సిట్ అంతా కలిపి ఒక 12,000 ఎక్స్ట్రా పడింది. సో 35,000 ప్లస్ ఒక 12,000. అచ్చా. ఓకే. అంటే ఇది మాస్క్ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అసలు మాస్క్ పెట్టుకొని వీడియోస్ చేయడం, మాస్క్ పెట్టుకుని జనాల్లోకి వెళ్ళడము, అంటే బాండింగ్ ఉంటేనే నేను ఫేస్ రివీల్ చేస్తాను కాన్సెప్ట్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు మీరు? మాస్క్ అనేది యాక్చువల్లీ అంటే నేను కొత్తగా తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏం కాదు. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. బయట కంట్రీస్ లో అక్కడ ఇక్కడ చేస్తా ఉన్నారు. అండ్ ఈ మాస్క్ ఎందుకు నేను వేసుకొని చేస్తున్నాను అంటే, బికాజ్ సోషల్ మీడియాలో నాకు అంటే సోషల్ మీడియా సైడ్ నాకు కొంచెం ప్యాషన్ ఉంది. సో కంటెంట్ క్రియేటర్ గా, ఇన్ఫ్లుయెన్సర్ గా నేను చేయగలను అనిపించింది. బట్ నేను చెప్తే ఎవరు వింటారు? ఇప్పుడు నేను నార్మల్ గా చెప్తే అందరిలో ఒకటి. సో అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసేటప్పుడు మనకి ఏంటంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1-2 seconds లో ఇఫ్ యూ కాంట్ గ్రాబ్ అటెన్షన్ ఆఫ్ ఏ వ్యూవర్, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. సో ఆ అటెన్షన్ గ్రాబ్ చేయాలంటే నాకు వేరే ఏది కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అండ్ మోర్ ఆఫ్ నేను ఏంటనుకుంటున్నానంటే, లైక్ ఐ హ్యావ్ టు మినిమలైజ్ మై కంటెంట్ క్రియేషన్ గేమ్. సో అంటే నేను దానికి ఎక్కువ ఆలోచించకూడదు. ఐ హ్యావ్ టు జస్ట్ పిక్ ఎ టాపిక్ అండ్ ప్రజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా.
సో నాకు ఇది ప్రతిసారి నేను ఈ బ్రెయిన్ స్టోమింగ్ సెషన్స్ ఇవన్నీ నాకు ఉండకూడదు అనుకున్నాను. సో అందుకనే ఇప్పుడు నేను జస్ట్ నాకు ఒక కెమెరా పెట్టుకొని 2 లైట్స్ పెట్టుకొని నేను చెప్పాలనుకున్నది నేను ప్రాక్టీస్ చేసి చెప్పేస్తే సరిపోతుంది. సో ఇదంతా బోరింగ్ గా ఉంటది. ఒకటే ఒక హుక్ ఏంటంటే ఫేస్ మనం కనిపించకుండా అండ్ ఫేస్ ఇంట్రెస్టింగ్ గా కనిపించాలంటే మాస్క్ వేసుకోవాలన్న ఆలోచనతో మాస్క్ వేసుకోవడం జరిగింది. ఓకే. మీరు చెప్పేటి అన్ని బాగానే ఉంది. రీల్స్ లో అవన్నీ చాలా మెసేజ్ ఓరియంటెడ్ గా మోటివేషనల్ గా ఉంటాయి. బట్ ఎవరైనా కూడా ఫేమస్ కావాలి, నా ఫేస్ అందరికి సర్క్యులేట్ కావాలని అనుకుంటారు. బట్ మాస్క్ వేస్తే, మీరు మాస్క్ తీస్తే ఎవరు గుర్తుపడతారు? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద ఫేమస్? మీరు ఒక ఫేమస్ కావాలనుకుంటే కూడా అక్కడ వేస్ట్ కదా. ఇక్కడ బేసిక్ గా ఫేమస్ దీని గురించి చెప్తే బేసిక్ గా మీరు ఎవరైనా సెలబ్రిటీస్ అడిగితే, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అడిగితే దే ఫీల్ దట్ దే వాంటెడ్ టు హ్యావ్ ఎ నార్మల్ లైఫ్. అంటే ఇప్పుడు నేను బయటకు వెళ్ళి జస్ట్ టీ షర్ట్ షార్ట్ వేసుకొని బయట తిరిగేసి కొడుగుండు కొనుక్కొని ఇట్లా వచ్చి ఇట్లా ఎవరికి తెలియకుండా ప్రశాంతంగా ఉండే కైండ్ ఆఫ్ ఇది కావాలనిపిస్తుంది. ఎందుకంటే సెలబ్రిటీ స్టేటస్ చాలా ఇబ్బంది పడిపోతారు. పాపరాజీ బికాస్ ఆఫ్ పీపుల్. మీకు నేను చెప్తున్న సెలబ్రిటీస్ అర్థం. ఓకే. సో ఇప్పుడు షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళకు ఎవ్రీడే నార్మల్ గా ఉండాలంటే కొంచెం కష్టం. ఇప్పుడు నేను అంత పెద్దగా అవుతాను అనేది పక్కన పెడితే, ఇఫ్ ఐ బికమ్ ఎ సెలబ్రిటీ, ఐ లైక్ బయటకు వెళ్ళినా ఎక్కడున్నా కూడా కాన్షియస్ గా ఉండాలి, ఎక్కడున్నా కూడా ప్రశాంతంగా అంటే ఇట్లా నేను నాలాగా ఉన్నాను. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ somewhere outside and randomly people come and ruin your day just because they love you అంటే కాదు కదా. we will be going for a different works, ఫ్యామిలీతో వెళ్తాము. సో అట్లా పర్సనల్ లైఫ్ నాకు డిస్టర్బ్ అవ్వకూడదని. ఇంకోటి ఏంటంటే బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ నాకు ఏంటంటే హాస్పిటల్లో కూడా కొంచెం ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో పీపుల్ కమ్ జస్ట్ టు మీట్ మీ, జస్ట్ అంటే నేను ఉన్నానని చెప్పి ఒకసారి వచ్చి జస్ట్ బాగాలేకున్నా బాగున్నా వచ్చి కలవడం, ఇట్లా పేషెంట్స్ ని అంటే పేషెంట్ చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్ అన్ను, దే ఆర్ అవుట్ ఆఫ్ లవ్. బట్ ఏమంటే వెన్ ఐఎమ్ ఇన్ ద ఓపీ టైమింగ్స్, నేను ఐఎమ్ గవర్నమెంట్ డాక్టర్. సో 9 to 12 ఇఫ్ మై ఓపీ టైమింగ్స్ ఆర్ దేర్. సో నా అప్పుడు వీళ్ళంతా వచ్చి నన్ను అంటే మాట్లాడేస్తుంటే నేను నో చెప్పలేను, ఎస్ చెప్పలేను. ఇక్కడ పేషెంట్స్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు, ఇలా ఉంటుంది. సో ప్రొఫెషనల్ లైఫ్ నుంచి కూడా నేను కొంచెం అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేసి, సో ప్యాషన్, ప్రొఫెషన్, పర్సనల్ అనే 3 కేటగిరీస్ లో చూసుకుంటే I don't want to disturb my professional personal life because I'm following my passion. ఓకే. So that's the reason. అంటే ఇప్పుడు మీకు పేషెంట్స్ ఒక డాక్టర్ మాస్క్ అంటే ఈయన తెలియదు. కొంతమందికి తెలుసు. ఓకే. అంటే వాళ్ళు మీకు బాండింగ్ చాలా ఎక్కువ అయిపోయిందా? లేదు. Because they know me from before, very before తెలుసు కాబట్టి. ఓకే. అంటే శిల్పా శెట్టి గారి హస్బెండ్ కూడా మాస్కే ధరిస్తుంటారు. అతను ఏమైనా ఫాలో అవుతున్నారా మీరు? నేను అతన్ని సోషల్ మీడియాలో ఏం ఫాలో అవ్వలేదు. బట్ నేను శిల్పా శెట్టి వాళ్ళ హస్బెండ్ వేసుకోవడం నేను చూసాను. ఏం వేసుకోవడం? మాస్క్ వేసుకోవడం. బట్ ఏంటంటే ఒకే మాస్క్ ఉండదు, అతను డిఫరెంట్ మాస్క్. హీ డజంట్ వాంట్ టు షో హిస్ ఫేస్. ఓకే. ఇన్ పాపరాజీ నాకు తెలిసి, ఫర్ పాపరాజీ నేను అతన్ని అయితే సోషల్ మీడియాలో ఏం ఫాలో లేదు. బట్ ఈ కాన్సెప్ట్ నేను అతని నుంచి తీసుకోలేదు. ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ఒక ఫ్యూ ఫేస్లెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అచ్చా. ఐ స్పోక్ టు దెమ్ పర్సనలీ, లైక్ హూ డూ ద సేమ్ కైండ్ ఆఫ్ ఇది. ఓకే. సో వాళ్ళతో మాట్లాడాను నేను, లైక్ ఐ డిస్కస్ లైక్ ఐ హావ్ ప్యాషన్ ఇన్ దిస్ అండ్ ఆల్, లైక్ వాళ్ళ సైడ్ నుంచి ఇన్సైట్స్ కొన్ని తీసుకున్నాను అండ్ ఐ స్టార్టెడ్ మై ఓన్ ఇది. ఓకే. లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? మనకి ఇష్టం వచ్చింది చేయాలి. అందరు కొంతమందికి వ్యతిరేకంగా ఉంటది, కొంతమందికి నచ్చదు. ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు, తనకి ఇష్టం వచ్చినట్టు చేయాలని ఉంటది, కానీ పేరెంట్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, బయట సొసైటీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మనకి ఇష్టం వచ్చింది చేయాలని అంటే, ఇప్పుడు మనకు మందాగుతుంది నేను చేస్తానంటే కాదు. మనకి ఇష్టం వచ్చింది చేయాలంటే ఇప్పుడు మనము ఏదైతే టైం ఆలోచించకుండా, అంటే టైం చూడకుండా, కనీసం ఆకలి కూడా ఆలోచించకుండా ఏదైతే మనం చేయగలమో దాని మీద పెడితే నాకు తెలిసి పేరెంట్స్ కూడా దే కెన్ బూస్ట్ యూ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ డ్రీమ్ ని మీ పేరెంట్స్ కి చెప్పి దాన్ని నొప్పించే బాధ్యత మీది. ఎందుకంటే ఇప్పుడు మనకు డ్రీమ్ ఉంది అని అంటే కాదు, వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. మనం ఏమైనా చెప్తే వాళ్ళు ఒప్పుకోవాలి. ఆ బాండింగ్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి. అదంతా ఇప్పుడు పేరెంట్స్, మా ఇంట్లో పేరెంట్స్ కూడా దే ఆర్ రిస్ట్రిక్టెడ్ బిఫోర్. సో వాళ్ళు దే ఆర్ రిస్ట్రిక్టెడ్ మీ, సమాజం ఏమనుకుంటుందో ఇట్లా చాలా విషయాల్లో నాకు రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు. బట్ ఏంటంటే ఇప్పుడు మనం అట్ ది ఎండ్ మనం బ్లూమ్ అవ్వాలి. సో ఈ రిస్ట్రిక్షన్స్, సొసైటల్ రిస్ట్రిక్షన్స్, ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అవి ఉన్నా కూడా ఇఫ్ యు ఆర్ ప్యాషనెట్ మోర్ అబౌట్ యువర్ వర్క్, డెఫినెట్లీ యూ విల్ గో అండ్ డూ ఇట్. దానికి సంబంధం లేదు. ఇవన్నీ దీస్ ఆర్ రీజన్స్. వాట్ ఎవర్ రీజన్స్ ఉన్నాయో అవి రీజన్స్ అంతే. మీరు చేయాలనుకుంటే చేస్తారు, అలా చేస్తూనే కదా అంత సక్సెస్. ఇప్పుడు అందరూ సక్సెస్ అయితే దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ సక్సెస్. ఓకే. ఇప్పట్లో అబ్బాయి అమ్మాయిల ప్రేమ ఉంది కదా, లవ్ అనేది మీరు ఏం ఇమాజిన్ చేసి చెప్తారు? అసలు ఇప్పట్లో లవ్ అనేది ఉందా, లేకుంటే అట్రాక్షన్ కోసమా? ప్రేమ ఉంది, ప్రేమ లేదనేది లేదు. ప్రేమ అనేది ఇప్పుడు అబ్బాయి అమ్మాయి కాదు, అబ్బాయికి ప్రేమ ఉంది, అబ్బాయికి కుక్కకు ప్రేమ ఉంది,
ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంటది, ప్రేమ లేకుండా ఉండదు. అట్రాక్షన్ లస్ట్ అనేది మనకు ఏజ్ వైజ్ పోతుంది. ఇప్పుడు 20 ఏళ్ళలో మనకు లస్ట్ ఇప్పుడు 40 ఏళ్ళలో వాళ్ళకు లస్ట్ ఉండదు. ఖచ్చితంగా ఉంటది మొగోళ్ళకి అయితే, బట్ 80 ఇయర్స్ వరకు మొగోళ్ళకు లస్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే 20 ఏళ్ళు అడుగుతున్నంత ఇది 40 ఏళ్ళ వాళ్ళకు ఉండదు. సో ఇట్స్ ఎ ఫేస్ ఆఫ్ ఎవ్రీ పర్సన్స్ లైఫ్. అది ఇప్పుడు బికాస్ ఆఫ్ సోషల్ మీడియా మనకు ఇప్పుడు అంతా జరుగుతుందని తెలుస్తుంది, కానీ అంటే లస్ట్, లవ్, అట్రాక్షన్ లో దే ఆర్ డూయింగ్ సెక్స్ అని ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ సెంచురీస్. ఓకే, ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ అండ్ గోయింగ్ అవుట్ విత్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ జెండర్స్, ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ వెరీ సెంచురీస్. బికాస్ ఆఫ్ సోషల్ మీడియా మనకు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు జనరేషన్ పాడైపోయింది అంట లేదు, మనిషి ఇప్పుడు పాడైపోయాడు. ఓకే, సర్టిఫికేట్ ఇచ్చేసారు మనిషి పాడైపోయాడని. ఇప్పుడు అంతే కదా, అంటే మనం వి గెట్ అవుట్ ఆఫ్ మదర్స్ హోమ్ బికాస్ అంటే ఫాదర్ మామ్ లస్ట్ తో లైక్ లవ్ అవుట్ ఆఫ్ లవ్ ఎనీథింగ్, బట్ దే డూ సెక్స్ విచ్ ఇస్ మామూలుగా మన ధర్మాల ప్రకారం సెక్స్ ఇస్ నాట్ గుడ్. బట్ సెక్స్ చేసి పాపం చేస్తేనే మనం పుడతాం. దట్స్ లైక్ వి కమ్ ఫ్రమ్ పాపం అనేది నా ఫీలింగ్. పాపం నుంచి వచ్చారు అంటారు. ఒక పుణ్యకార్యాన్ని మీరు పాపం అంటున్నారు. పుణ్యకార్యం మనం తీసుకున్న దాన్ని బట్టి అదే అదే పెళ్లి విధంగా చూస్తే ఇట్స్ పుణ్యకార్యం. బట్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ బోర్న్ వితౌట్ మ్యారేజ్ అని లేకుండా, ఒక ఫాదర్ మదర్ అనే రిలేషన్షిప్ లేకుండా పుట్టిన చాలా ఉన్నారు. చాలా మంది డిప్రెషన్ కి వెళ్తుంటారు ఏదో చిన్న ఇన్సిడెంట్ కి. అలాంటి వాళ్ళకి మీరు ఏ మోటివేషన్ ఇస్తారు? డిప్రెషన్ కి వెళ్లకుండా ఉండడం అనేది జరగదు. అది ప్రతి ఒక్కడు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిన ఫేస్ అది. బట్ ఏంటంటే డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఎవరు హెల్ప్ చేయరు. చాలా మంది మెడికేషన్స్ దీని మీద వెళ్తారు. బికాస్ ఐఎమ్ అ డాక్టర్, ఐ నో సో మెనీ పీపుల్ హూ కమ్ ఫర్ హాస్పిటల్ ఫర్ సైకాట్రిక్ ఇల్నెసెస్ అండ్ ఆల్. ఎన్ని మాత్రలు వాడినా ఎన్ని చేసినా కూడా నిన్ను బయటికి తీసుకోవడం తప్ప ఎవరు చేయలేరు. యూ హ్యావ్ టు టేక్ సూపర్ న్యాచురల్ పవర్. దేవుడు మీరు ఏ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం. ఇట్ మైట్ బి అల్లా, ఇట్ మైట్ బి జీసస్, ఇట్ మైట్ బి మనకు 3,000 కోట్ల మంది ఉన్నారు దేవుడు. సో ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు, బట్ యూ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్. ఓకే, డిప్రెషన్ కూడా ఇట్స్ లైక్ ఇట్స్ ఇల్నెస్. ఇప్పుడు క్యాన్సర్ ఎలానో డిప్రెషన్ కూడా ఇట్స్ ఇల్నెస్. జస్ట్ బికాస్ అది కనిపించట్లేదు అని చెప్పి మీరు అంటే ఇప్పుడు నేను డిప్రెషన్ గురించి ఇంత చెప్తున్నా ఏంటని అనుకుంటున్నానేమో, బట్ ఇట్స్ అన్ ఇల్నెస్. ఇట్స్ అ వెరీ సీరియస్ ఇల్నెస్ విచ్ పీపుల్ ఇప్పుడు ఎవరన్నా నేను డిప్రెషన్ లో ఉన్నారని వస్తే ప్లీజ్ టేక్ ఇట్ అస్ అ వెరీ సీరియస్ థింగ్. టాక్ టు దెమ్. మనకు డిప్రెషన్ ఉన్న వాళ్ళకు మనకు ఏంటంటే దే డోంట్ హ్యావ్ పీపుల్ టు లిసన్. ఉన్న వాళ్ళు జడ్జ్ చేస్తారేమో అన్న భయం, ఆ భయంతో మాట్లాడు. సో డిప్రెషన్ కి మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరన్నా ఒకరు వినాలి. మీరు వినగలరా? వాడికి కొంచెం గుండె బరువు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ గుండె బరువు తగ్గుతుంది. ఆఫ్టర్ దట్ హీ విల్ గో ఆన్ విత్ ద లైఫ్. అగైన్ హీ విల్ కమ్ విత్ ద డిప్రెషన్. సామో ఎక్కడో చోట తగులుతుంది. ఇట్స్ ఫేస్. డిప్రెషన్ అనేది ఫేస్. ఊరినే జస్ట్ మనము డిప్రెషన్ లో ఉన్నామని చెప్పి మెడికేషన్స్ మీద దాన్ని అడిక్ట్ అవ్వకూడదు. మెడికేషన్స్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ గెట్ అడిక్టెడ్ టు సైకాట్రిక్ డ్రగ్స్. ఇప్పుడు మీకు రీల్స్ ఇన్స్టాలో డాక్టర్ మాస్క్ అనే వచ్చింది పేరు కదా, మాస్క్ అని ఎవరైనా కామెంట్ పెట్టారు ఫస్ట్ మాస్క్ తీసి మాట్లాడరా అన్నా? ఓకే, చాలా మంది పెట్టారు. దానికి ఏమంటారు మీరు? చాలా మంది చాలా చెప్తారు. ఇట్స్ మై పేజ్, నేను చేసుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. ఇప్పుడు సమ్మన్ జస్ట్ random person who doesn't see my reels or who see my reels, anyone who doesn't have a good bonding with me comments on it, I don't really care. కానీ ఎవరు మాస్క్ వేసుకుంటారు తెలుసా? ఎవరైనా ముద్దాయిలు గానీ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళే ముఖం చాటేస్తుంటారు. అలాంటి వ్యక్తులలో మీరు మళ్ళీ మీరు ముఖం చాటేయకుంటే ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు చాటేయడం అంటే ఇప్పుడు మొహం చాటేయడం అంటే మీరు నన్ను పిలుచుంటే నేను వచ్చాను కాదు. దట్ వుడ్ బి అన్ ఈజీ థింగ్ ఫర్ మీ. ఓకే, అంటే రీల్స్ చేసేటప్పుడు మాస్క్ వేస్తారా లేకుంటే అవుట్ ఆఫ్ ద ఎప్పటికీ మాస్క్ వేసుకొని తిరుగుతుంటారా? రీల్స్ చేసేటప్పుడు మాస్క్ వేసుకుంటాను. అండ్ ఐ హావ్ లైక్ ఐ హావ్ థీమ్స్. అంటే కొన్ని రీల్స్ ఇప్పుడు మాంటేజెస్ అంటారు కదా, మాంటేజెస్. అవును. సో ఆ కైండ్ ఆఫ్ రీల్స్ నాకు ఇష్టం అనమాట. ఐ డూ దిస్ రోల్ ప్లేస్ ఆఫ్ వేరింగ్ మాస్క్ అండ్ హాలోవిన్ దీనికి ఆఫ్ ద మాస్క్. మొత్తం నా లైఫ్ అంతా ఆఫ్ ద మాస్క్ ఉంటుంది. ఆఫ్ ద మాస్క్ ఉంటుంది. ఓన్లీ రీల్స్ కి మాలాంటి సొసైటీ ముందు వచ్చినప్పుడే మాస్క్ వేసుకుంటారు. Yes.